అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే ఇది రోడ్ సైడ్ ఎక్కువగా ఉంటుందండి ఈ ఫ్లవర్స్. చూసారా, దీన్ని అయితే మనము స్టెమ్ నుంచి అయితే అంటే రోడ్ సైడ్ ఉన్న మొక్క దగ్గర ఒక స్టెమ్ అనేది కట్ చేసి దాన్ని పాటీ మిక్స్ లో పెట్టాము. కొంచెం ఫ్రూట్స్ వచ్చిన తర్వాత సేమ్ ఇదే కంటైనర్ లో పెట్టామన్నమాట. వచ్చిన తర్వాత చాలా వరకు మనకి పువ్వులు అనేవి బాగా వచ్చాయి అనమాట. ఫస్ట్ ఇక్కడ వరకు అయితే మన మొక్క అనేది ఉంది. ఈ స్టెమ్ని ఇలా కట్ చేస్తే 2 బ్రాంచెస్ అనేవి వచ్చాయి అనమాట. ఇటు సైడ్ ఒక బ్రాంచ్, ఇటు సైడ్ ఒక బ్రాంచ్ వచ్చింది. ఆ తర్వాత ఏం చేసామంటే ఇక్కడ కట్ చేసాం. మళ్ళీ మీకు కనిపిస్తుందా? ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ నుంచి 2 బ్రాంచెస్ అనేవి ఇలా వచ్చాయి. సేమ్ ఇటు సైడ్ కూడా ఇక్కడ కట్ చేసాము. ఇక్కడ కట్ చేస్తే ఇటు సైడ్ ఒక బ్రాంచ్, ఇటు సైడ్ ఒక బ్రాంచ్ అనమాట. 2 బ్రాంచెస్ వచ్చాయి అనమాట. ఇప్పుడైతే దీనికి రూట్స్ అనేవి బాగా డెవలప్ అయిపోవడం వల్ల ఎంత నీరు పోసినా సరే అది ఎప్పటికప్పుడు మట్టి అనేది ఎండిపోతూ వస్తుంది. అందువల్ల ఏం చేద్దాము అనేసి అంటే సేమ్ ఇదే పాట్లో మనము ఆ రూట్స్ అనేవి కట్ చేసుకుని మళ్ళీ ఇదే పాట్లో దీన్ని అయితే నాటుకుందామండి. అది ఏ విధంగా నాటుకుందాం అనేది ఇప్పుడు చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారనేసి అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నాకైతే ఈ ప్లాంట్ పేరు ఏంటనేది అయితే తెలీదు. మీకు ఒకవేళ తెలిస్తే మాత్రం కామెంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనము ఫ్లవర్స్ అన్నీ కూడా ఏరేసుకుందాం. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఎల్లో కలర్ పువ్వులు అనేవి ఎక్కువగా మన గార్డెన్లో ఉంటే పాలినేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఎక్కువగా పురుగులు గట్ట ఎక్కువ రావన్నమాట. అందువల్ల ఎల్లో కలర్గా ఉండే పువ్వులు ఎక్కువగా మన గార్డెన్లో పెంచుకుంటూ ఉంటాము. చూడండి, రైతులు ఎక్కడికక్కడ ఎక్కువగా బంతి చెట్లు నాటుతారు. చూసారా? ఎందుకంటారు? సేమ్ ఎక్కువగా పురుగులు గట్ట రాకుండా ఉండడానికి బంతి మొక్కలు అనేవి ఎక్కడికక్కడ నాటుతూ ఉంటారు. సేమ్ మన టెర్రస్ గార్డెన్లో కూడా అంతే. కాకపోతే ఒక బంతి మొక్కలే కాకుండా ఇలాంటి ఎల్లో కలర్గా ఉండే మొక్కలు ఏవైనా సరే మనం నాటుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. పాలినేషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఎక్కువగా పురుగులు గట్ట రావు అనమాట. చూసారా, ఎంత చిన్న చెట్టుకి ఫ్లవర్స్ చూసారా ఎన్ని వచ్చాయో? చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. ఇప్పుడు దీంట్లో మనకి పచ్చిమిర్చి చెట్టు అనేది పుట్టింది. చూసారా, చిన్నది పచ్చిమిర్చి. చూద్దాం, తీయడానికి అవకాశం ఉంటే తీసేద్దాం. వస్తుందా రాదా అన్న కూడా వచ్చేసిందండి. చూసారా ఎన్ని రూట్స్? చూడండి, కింద వరకు వెళ్ళిపోయేవి. మనము కిందన ఎక్కువగా ఏం వేసాము అనేసి అంటే రాళ్ళ పిక్కలు ఎక్కువ వేసాము. మట్టి మొత్తం రూట్స్ అయిపోయి. చూసారా? అందుకే మనకు మొక్క అనేది మరి ఇంకా దానికి ఎదుగుదల ఏమీ లేదు. అందులో ఉందంతా అయిపోయింది. రూట్స్ ఫామ్ అయిపోతే ఇంకేముంటుంది. అందువల్ల ఇప్పుడు మనము రూట్స్ అయితే మొత్తం అన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా ఇదే మొక్కని ఇదే కంటైనర్లో అయితే నాటుకుందామండి. కొన్ని రాళ్ళ పిక్కలు అయితే తీసేద్దాము. ఆ రోజు ఎక్కువ వేసేసినట్టున్నాను. చూసారా, వచ్చే రాళ్ళ పిక్కలు చూపిస్తాను ఎన్ని అనేవి. ఇన్ని రాళ్ళ పిక్కలు. ఎక్కడైతే మనకి హోల్స్ అనేవి ఉన్నాయో అక్కడైతే మీరు పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని వస్తుందా రాదా చూడండి ఎన్ని రూట్స్.
ఓన్లీ కిందకి అంటే కిందని తీద్దాము, పైన వదిలేద్దాము. ఇలా పైన ఉంది కదా అదంతా వదిలేయండి. ఏదైతే కిందన మనకి వచ్చినంత వరకు తీసిద్దాము. ఇన్ని రూట్స్ ఉంటే అది ఏమి పోషకాలు తీసుకుంటుంది, మనకి ఏం ఫ్లేవర్స్ ఇస్తుంది చెప్పండి. చూసారా ఎన్ని రూట్స్. ఇప్పుడు ఈ రూట్స్ అన్ని తీస్తాం కదా, ఈ మాత్రం సరిపోద్దండి. దీన్ని ఎలా వదిలేద్దాము. దీన్ని అయితే వేరే కంటైనర్లోనికి, ఇక్కడ గ్రో బ్యాగ్ ఉంది, గ్రో బ్యాగ్లోకి అయితే వేసుకుందాము. ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు ఉంది కదా, వచ్చిందండి. ఇగోండి రూట్స్తో సహా వచ్చేసింది. చూసారా, దీన్ని మనము ఈ స్టెమ్స్ నాటుతాం కదా ఇసుకలోని, దీన్ని కూడా ఇసుకలోనే నాటేద్దాం. కొంచెం పెద్దనయ్యాక వేరే కంటైనర్లోకి అయితే మార్చుకుందాం. ఇప్పుడు ఇది పశువుల ఎరువు. దీంట్లోని కొంచెం మన కిచెన్లో వస్తుంది కదా కట్టెల బూడిద, ఆ కట్టెల బూడిద కలిపానండి. కట్టెల బూడిద అండ్ పశువుల ఎరువు అంతే. ఇప్పుడు దీంట్లోని మనము రూట్స్ అన్ని ఇప్పుడు డ్యామేజ్ చేస్తాం కదా, అంటే రూట్స్ అన్ని మనం కథలు తీస్తాం కదా, కథలు తీసేటప్పుడు ఆ రూట్స్ అంటే ఆ షాక్ నుంచి తేలుకోవడానికి ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాము. ఇదైతే ఎప్సమ్ సాల్ట్ చూడండి, కొంచెం అయితే సరిపోతుంది. మనం మొక్కలు నాటుకునేటప్పుడు అన్ని మొక్కలకి బోన్ మీల్ ఎలా ఇస్తామో దీనికి కూడా బోన్ మీలే, కాకపోతే ఎక్కువ ఇవ్వకూడదు, కొంచెం హాఫ్ స్పూను. చూసారా, అంత కొంచెం అయితే సరిపోద్ది. మన మొక్కని బట్టి మనము బోన్ మీల్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలండి. లేదు అంటే బోన్ మీల్ ఎక్కువ ఇచ్చినా కూడా ప్రాబ్లమే. ఇప్పుడు మొత్తం అన్నీ ఏదైతే ఎప్సమ్ సాల్ట్ వేసామో తర్వాత బోన్ మీల్ వేసాం కదా, మొత్తం కలిసిపోయేటట్టు కొంచెం కలపండి. ఇందులో ఏమి కర్ర పొలలు గట్ట లేవు, ఇవి మనకి బొగ్గులు, చిన్న చిన్న బొగ్గులు అనమాట. దీనివల్ల మొక్క ఏం ప్రాబ్లం ఏం లేదు, వేసేయవచ్చు. లిక్విడ్ ఇదంతా వేసిన తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత లిక్విడ్ ఫామ్లో మనము మొక్కలకి ప్రతి మొక్కకి ఎలాగైతే మనము లిక్విడ్ ఫామ్లో ఫెర్టిలైజర్ అనేది ఇస్తామో సేమ్ ఈ మొక్కకు కూడా అంతే. ఎక్కువగా పువ్వులు పూయడానికి పొటాషియం అనేది దేంట్లో ఎక్కువగా ఉంటుందో ఆ ఫెర్టిలైజర్ అనేది మనము పువ్వులు పూసే అంటే బంతి మొక్కలు, తర్వాత చామంతి మొక్కలు, గులాబీ మొక్కలు, ఇలాగా ఎల్లో కలర్గా ఉండే మొక్కలు ఏవైనా సరే, అంటే ఎక్కువ పువ్వులు పూసే మొక్కలకి ఎక్కువగా దేంట్లో అయితే ఎక్కువగా పొటాషియం అనేది ఉంటుందో ఆ ఫెర్టిలైజర్ని కనుక ఇచ్చామనేసి అంటే మనకి మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుందన్నమాట. ఇక దీంట్లోనికైతే కొంచెం వేసుకున్నాము. దీన్ని అయితే రూట్స్ని ఎక్కడ డ్యామేజ్ చేయకుండా, ఇవి ఉన్నాయి కదా ఈ పెద్ద రూట్స్ని కట్ చేసేద్దాం. సేమ్ ఇంకా తీసేయాలని మట్టి దీంట్లో తీద్దాం. సరిపోయింది, లోపలికి వెళ్ళటం లేదు. ఈ పైన మొత్తం రూట్స్ అన్నీ అడ్డీసాయి అన్నమాట, ఇంకా కొంచెం తీసేయాలి.
వెళ్ళింది. కొంచెం మీ దగ్గర పెద్ద కంటైనర్ ఉంటే పెద్ద కంటైనర్ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి. లేదు అంటే సేమ్ ఇలా ఏ పాట్లో అయితే మనం తీసామో అదే పాట్లో సేమ్ ఇదే విధంగా నాటుకున్నా మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. అలా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు. ఈ పైన ఇలా వేసేయండి. కొంచెం గాలి గట్ట వెళ్ళకుండా ఈ మొక్క దగ్గర కాకుండా, అంటే ఈ ఏదైతే మొదలుందో మొదల దగ్గర కాకుండా చుట్టూ కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. ఎందుకంటే గాలి గట్ట వెళ్ళిపోతుంది. గాలి వెళ్ళిపోయిందంటే రూట్స్ అనేవి చనిపోతాయి అన్నమాట. ఏ మొక్కకైనా సరే కొంచెం గట్టిగా నొక్కాలన్నమాట. నొక్కితే గాలి గట్ట లోపలికి వెళ్దు. ఇలా చూసారా, మళ్ళీ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేసే ముందు మనము ఈ స్టెమ్స్ అనేవి కట్ చేసుకుందాం. ఏవైతే ఈ మెయిన్ స్టెమ్కి బ్రాంచెస్ అనేవి వచ్చాయో ఆ బ్రాంచెస్ని కట్ చేద్దాం అన్నమాట. ఈ మధ్యలో స్టెమ్ ఇంతకు ముందు కట్ చేస్తాం కదా, దాన్ని కట్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఇప్పుడు వాటరింగ్ చేసుకున్నాము. మళ్ళీ మనకి మొక్క అనేది మంచిగా చిగుళ్ళు అనేవి వచ్చి మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఏవైతే మనం కొమ్మలు కట్ చేసాం కదా, ఈ కొమ్మల్ని ఇప్పుడైతే ఇసుకలో నాటుకుందామండి. తొందరగా రూట్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ సైడ్కి పెట్టేద్దాము. ఇది ఓన్లీ ఇసుక, ఇదిగోండి ఇసుక, ఓన్లీ ఇసుక అండి ఇది. ఈ ఇసుకలో ఆల్రెడీ ఇసుకని లోపలికి ఇసుక అంతా వేసిన తర్వాత వాటర్తో తడిపేసి మనము పక్కనైతే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏవైతే ఆకులు ఉన్నాయో ఆకులన్నీ తుంచేసుకోండి. ఈ ఆకులు పాడైకుండా మన కంపోస్ట్ బిన్లో వేసేస్తే కంపోస్ట్ అయిపోద్ది. చూడండి, ఇలా క్రాస్గా కట్ చేయండి. చూసారా, ఇలా క్రాస్గా కట్ చేయండి. మొత్తం 4 పెట్టేద్దాం. 4 మొక్కలు ఉన్నాయనుకోండి, ఇంకా బాగా అందంగా కనిపిస్తుంది కదా మన గార్డెన్. ఇలా ఇప్పుడు మొత్తం 4 కూడా క్రాస్గా కట్ చేశాను. చూడండి, చూసారా, క్రాస్గా కట్ చేశాను. ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలాగా నాటేయడమేనండి. కొంచెం 2 ఇంచెస్ లోపలికి నాటండి. ఇక్కడ నోడ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఆ నోడ్ పాయింట్ వరకు లోపలికి గుచ్చండి. గుచ్చాం కదా, ఇప్పుడు కొంచెం చేత్తో కొంచెం అదమండి. చూపిస్తా, ఇదిగోండి, ఇలా చేత్తో కొంచెం ప్రెస్ చేయండి. ఇలా
ఇలా ప్రెస్ చేసామా, చేసిన తర్వాత కొంచెం వాటర్ చిలకరించండి. ఆల్రెడీ నేను వాటర్ పోసుకున్నానని చెప్పాను చూడండి, కింద నేను వాటర్ చూడండి ఎలా కారుతుందో. ఇప్పుడు జస్ట్ లైట్గా వాటర్ అనేది వేయండి. ఇప్పుడు మీరు చూపించిన విధంగా 2 చేతులతో కొంచెం గట్టిగా నొక్కండి. దీనికి కవర్ ఏం పెట్టవసరం లేదు, వచ్చేస్తాయి రూట్స్. కవర్ పెట్టకపోతే వస్తాయా రావా అనేసి మీరు బెంగ పడకండి. ఎందుకంటే నేను మర్చిపోయానండి, ఇది పచ్చిమిర్చి చెట్టు, దీన్ని కూడా పెట్టేద్దాం. కొంచెం పెద్ద అయినాక మనము వేరే కంటైనర్లోనికి అయితే మార్చుకుందామండి. ఇంకా ఏది ఖాళీ లేదు, దీంట్లోనే కొంచెం పెడదాము. ఇలా దీన్ని ఒక సైడ్ ఒక నీడలో కనుక పెట్టేసామంటే మనం మంచిగా పక్క నుంచి చిగుర్లు అనేవి వస్తాయా రావా అనేసి మీకైతే డౌట్ ఉంటుంది. నేను మందార కొమ్మలును తర్వాత నందివర్ధంలో ఇంకో కలర్ పువ్వులు ఉంటాయి కదా, అవి చూపిస్తానండి. ఆ చివర ఉన్నాయి, ఆ పువ్వులు తీసుకొచ్చి చూపిస్తాను మీకు. అది దాని పేరు కూడా నాకు తెలీదు. ఇదిగోండి, వీటిని కూడా నందివర్ధనం అంటారో అనరో నాకైతే తెలీదు. చూసారా ఫ్లవర్, ఇవి ఆ చివరన ఉంది మనకి. నేను చూపిస్తాను మొక్క మీకు. ఇప్పుడు మీకు నేను చూపించాను కదా, అది నందివర్ధనం చెట్టు కాదు, సేమ్ నందివర్ధనం లాగే ఉంటుందని ఆ మొక్క అన్నమాట. చూడండి, మనం స్టెమ్ అనేది కట్ చేసుకుంటూ వెళ్తుంటే పక్క నుంచి బ్రాంచెస్ అనేవి వచ్చి మనకి మంచిగా ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. చూసారా ఎంత చక్కగా ఫ్లవర్స్ అనేవి వచ్చాయో. దీని కొమ్మలే తీసుకెళ్ళి లేత కొమ్మలు అనమాట, దాంట్లో ఇసుకలో నాటాను. చాలా బాగా చిగురులు అనేవి వచ్చాయి అనమాట. అవి చాలా లేత కొమ్మలు అనమాట. 1 2 3 ఇదొకటి 4 కొమ్మలు అయితే పెట్టాను. ఇవి ఈ 4 ఉన్నాయి, 4 5 1 2 3 4 5 అనమాట. ఈ 5 కూడా మనకి మందార మొక్కలు అనమాట. చూడండి ఎంత బాగా చిగురులు వచ్చాయో, చూసారా చాలా మంచిగా వచ్చాయి కదా. సేమ్ దీనిలాగే వస్తాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట. దీనికి నేను ఏదైనా కవర్ పెట్టానా, ఏం కవర్ పెట్టలేదు, అలా వదిలేసాను అనమాట. ఎక్కడ నీడలో ఉంచేస్తే సరిపోద్ది. ఇప్పుడు అంత ఎండలు కూడా ఏం లేవులండి. బాగా ఎండ వచ్చిందంటే మాత్రం నీడలోకి వచ్చి పెట్టుకోవాలి, లేదంటే వాడిపోద్ది. ఇసుకలో పెట్టాం కాబట్టి అంత వేగంగా మనము ఇసుకలో కాకుండా పాటి మిక్స్లో పెట్టుకుంటాం కదా, అప్పుడు మట్టి అనేది ఎండిపోవడం వల్ల మనకి ఇలాగా చిగురులు అనేవి రావు, అందుకు కవర్ పెడతారు. మనం ఇప్పుడు ఇసుకలో పెట్టాం కాబట్టి ఇసుక అనేది అంత వేగంగా ఎండదు, కాబట్టి మనము కవర్ ఏం పెట్టవసరం లేదు. అంతే, కవర్ పెట్టేస్తే కొంచెం తొందరగా వస్తుంది, కవర్ పెట్టకపోతే కొంచెం లేట్గా వస్తుంది, అంతే తేడా. చూడండి ఎంత బాగా చిగురులు అనేవి వచ్చాయి కదా. కదా సేమ్ అదే విధంగా ఇవి కూడా వస్తాయి అన్నమాట. అది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.